మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, వ్యాధుల నుండి మనల్ని రక్షించడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మాంసం చాలామందికి రోజువారీ ఇష్టమైన ఆహారం. శాకాహారం అంటే పెద్దగా ఇష్టపడని వారు రోజూ మాంసాహారం తినడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం ఏ పార్టీ అయినా, ఫంక్షన్ అయినా, ఈవెంట్ ఏదైనా సరే వెజ్ అలాగే నాన్ వెజ్ రెండింటికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ మేరకు ప్రజలకు ఇష్టమైన ఆహారం మాంసం. కానీ మాంసాహారం ఎక్కువగా తినేవారికి కొలరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కొలరెక్టల్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన సవాల్గా మారిందంటూ వైద్య పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దపేగు క్యాన్సర్ జీర్ణ వ్యవస్థలోని ముఖ్యమైన అవయవాలను ప్రభావితం చేస్తుంది. పోషకాల శోషణ, కడుపులోంచి వ్యర్థాలను తొలగించడం వంటి విధులకు అంతరాయం కలిగిస్తుంది. కొన్ని ప్రమాద కారకాలు ఈ క్యాన్సర్తో సంబంధం కలిగి ఉంటాయి. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కోలన్ క్యాన్సర్ వస్తుంది. తగినంత వ్యాయామం చేయకపోవడం, ఊబకాయం, ఆల్కహాల్ లేదా పొగాకు తాగడం, పండ్లు, కూరగాయలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, పీచు పదార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా రెడ్ మీట్ లేదా ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువ కాలం తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. మాంసాన్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద వండినప్పుడు అవి క్యాన్సర్లకు కారణమయ్యే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం కోసం సమతుల్య ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ని నివారించవచ్చు. పెద్దపేగు క్యాన్సర్ లక్షణాలు: మలబద్ధకం, విరేచనాలు, మలంలో రక్తం, మల విసర్జన సమయంలో కడుపు నొప్పి, రక్తహీనత, అలసట, ఉన్నట్టుండి బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్దపేగు క్యాన్సర్ లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారా, వ్యాధిని ముందస్తుగా గుర్తించి వైద్యం చేసుకోవడం ద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది.